ఓం యస్య శ్రవణమాత్రేణ దేహీ దుఃఖాద్ విముచ్యతే ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదిరే. ఏ సద్గురుదేవుని ఒక్కసారి మనస్సులో తలిస్తేనే, గురు మహిమలు వింటేనే జీవుడు దుఃఖాన్ని నుండి విముక్తుడవుతున్నాడు. ఎవరి మార్గంలో మునులు సర్వజ్ఞత్వాన్ని పొందారో అటువంటి దత్తాత్రేయ గురు చరిత్రని మనం ఆస్వాదిద్దాం, శ్రవణం చేద్దాం భక్తితో, ఆయన ఆశీర్వాదాలతో. అందరి పాపపుణ్యాలకు సాక్షి అయినటువంటి వాడు ఎవరు అంటే లోక బాంధవుడు సూర్యభగవానుడు. నిజానికి బ్రహ్మదేవుడు అజ్ఞానము అనేటటువంటి మాయ, మిథ్య అని చెబుతున్నటువంటి మాయాస్వరూపాన్ని మోహ రూపంలో సృష్టి చేశాడు అని విన్నాం. అదేదో ఇప్పుడు సూర్యభగవానుడికే ఆ మాయలో ప్రలోభపడిపోయాడు. ఆయనకు ఒక కూతురుంది సూర్యభగవానుడికి, అందరికీ తెలుసు, భానుమతి. ఆమె సర్వాంగ సుందరి. ఒకప్పుడు ఇలాంటివి వింటూ ఉంటే దైవలీల విచిత్రంగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానం అనేది ఎవరినైనా లాగి కింద పడేయటానికి సమయాలు ఉండవేమో. ఆ కర్మ సాక్షి అయినటువంటి సూర్యభగవానుడికి యవ్వన శోభతో కళకళలాడుతున్న తన కూతుర్ని చూసి మోహంలో పడ్డాడు. ఎంతటి మహాత్ముడైనా పడిపోవటం మొదలు పెడితే తిరిగుండదు కదా. ఆ కామ మోహంలో పడిపోయినటువంటి వాడు చెరబట్టబోయాడు. ఆ పిల్ల చూసి నివ్వెరపోయింది. భయంతో సిగ్గుతో గడగడ వణికిపోయింది. ఈ అమాయకపు ఆడకూతురు చెప్పే ధర్మవాక్యాలు ఆయన చెవికి ఎక్కటం లేదు. అక్కడి నుంచి ఆమె పారిపోయింది. పరిగెత్తి ఒక కీకారణ్యంలోకి వెళ్ళి ఒక లేడీలాగా ఆ మృగరూపం దాల్చింది. ఆయనకేమన్నా చక్షువులు లేవా? అంతటా ఉన్న సూర్యభగవానుడే కదా. ఆయన కూడా ఆ అమ్మాయి లేడీ రూపంలో ఉన్నటువంటి పిల్లని గుర్తించాడు. వెంటనే ఇదంతా మిగతా దేవతలందరికీ తెలిసింది. తెలిసి వాళ్ళంతా కంగారుగా అక్కడికి వచ్చారు. వచ్చి ముందు ఆ దుష్కార్యాన్ని ఆపారు. వీళ్ళందరూ దేవతలందరినీ చూసేసరికి బిక్క చచ్చిపోయాడు, తల తీసేసినట్టయింది. వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి చిచి ఎంత నికృష్టమైన పని, అత్యుత్కటై పుణ్యై పాపై రిహైవ ఫలమశ్నుతే అని కదా చెప్తారు. పాపం కానీ పుణ్యం కానీ అత్యధికమైతే తత్ఫలం తక్షణమే లభిస్తుంది అంటారు కదా. ఈయనకి కుష్ఠవ్యాధి సంభవించింది. ప్రతివాడు వేలెట్టి చూపేవాడే, మొగం మీదే చీచి అంటున్నారు. ఏం చేస్తాడు? భాస్కరుడైతేనేమి తల వంచుకొని నోరు మూసుకొని నిలబడ్డాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని లోకంలో జనులంతా ఎవరిని ప్రార్థన చేసేది? ఆయన్నే కదా. అలా ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు కదా. ఆ భాస్కరుడు ఇప్పుడు స్వయంగా ఘోరమైన అనూహ్యమైన రోగాపదలో మునిగిపోయాడు. ఆ భానుమతి కన్య మృగరూపాన్ని విడిచిపెట్టి స్వస్వరూపాన్ని స్వీకరించి, ఆమె ధర్మశీల, అంత మృదుశీల కూడా. ఎంత సౌందర్యవతో అంత ధర్మనిరతి. ఆమె కళ్ళనీళ్లు పెట్టుకొని తన తండ్రి పక్షాన పెద్దలందరినీ క్షమాభిక్ష వేడింది, దేవతలందరినీ. మహాత్ములారా, మీరంతా దయామయులు కదా. లోకంలో పతితులు ధర్మభ్రష్టులు ఉంటారని కదా మహనీయులైన మీరందరూ ధర్మశాస్త్రాలను రచించింది అందుకే కదా. ప్రాయశ్చిత్త కాండలు కూడా విస్తరించి ప్రవచించింది కూడా అందుకే కదా. ఇక కాలకర్మాల దోషం ఎంత తీవ్రమైందో దుర్జయమైందో మీ రచనల వల్లే మాకు తెలుసు. పూర్వకాలంలో దేవేంద్రులంటి మహాత్ములకే కాలకర్మ దోషం వల్ల మతి చెలించి ధృతి నశించి పాపాలకు పాల్పడితే మీరందరూ కలిసి దయా సముద్రులై వారిని రక్షించలేదా? ఇప్పుడు ఆ వంతు నా తండ్రిది అయిందనుకోండి.
కాలకర్మ ప్రభావం వల్ల నా తండ్రి కుష్ఠరోగంతో కుళ్ళి ఉన్నాడు. లోకమంతా ఆరోగ్య సిద్ధి కోసం, వెలుగు కోసం ఏ లోక బాంధవుణ్ణి, ఏ దివాకరుణ్ణి ప్రార్థిస్తారో ఆ మహనీయుడిప్పుడు స్వయంగా రోగాంధకారంలో మునిగి ఉన్నాడు. మా తప్పుల్ని క్షమించండి, కరుణించి మా పాపాలకు నిష్కృతి ప్రసాదించండి అని ఆ భానుమతి దేవతలందరినీ ప్రార్థించింది, మహర్షుల్ని ప్రార్థించింది. మహర్షులంతా కూడా ఆ మాటల పొందికకు ఆశ్చర్యపోయారు. ఆ చిన్నదాని సద్బుద్ధికి ఆనందపడ్డారు. భాస్కరుడి దుర్గతికి జాలిపడ్డారు. వారు ఆలోచించి చెప్తున్నారు, అమ్మా భానుమతి, నీవు బాగా తెలిసిందానివి, నీకు ఇంకెవరూ చెప్పాల్సిన అవసరమేమీ లేదు. పంచమహాపాతకాల కన్నా కూడా ఘోరాతి ఘోరం ఈ పాపమనేది. అందువల్ల నీ తండ్రికి ఇలా తక్షణమే ఫలప్రాప్తి అయింది. అయినా భయం లేదులే. కరుణమూర్తీభవించినట్టి స్వామి దత్తాత్రేయ స్వామి భూలోకంలో ఉన్నాడు కదా, ఆయన ఆమలక గ్రామంలో ఉన్నాడు. ఆయన సన్నిధానం వల్ల ఆ ఊరి సరస్సు పద్మతీర్థమైంది. భుక్తి క్షేత్రము, ముక్తి క్షేత్రము కూడా అయింది. అక్కడే జగన్మాత రేణుకాదేవి సన్నిధి కూడా ఉంది. అక్కడ స్నానం చేసిన వారికి సర్వరోగాలు హరించి ఆరోగ్యం లభిస్తుందని దత్తాత్రేయుని వరమే ఉంది. కాబట్టి సూర్యుడు అక్కడికి వెళ్ళి ఆ పద్మతీర్థంలో స్నానం చేసి రేణుకామాతను దర్శిస్తే ఆరోగ్యము, పవిత్రత రెండూ వస్తాయి. అలా చెయ్యండి అని చెప్పి వాళ్ళంతా వెళ్ళిపోయారు. సూర్యభగవానుడు పద్మతీర్థంలో స్నానం చేశాడు, రేణుకాదేవిని ధ్యానించాడు. అలాగా ఆ తల్లి దర్శనమైన తర్వాత దత్తస్వామి కృప నీ పైన వర్షించింది అని రేణుకామాత చెప్పింది. వెంటనే ఆయన రోగమంతా క్షణాల్లో నశించి శరీరం పూర్వం కన్నా కాంతివంతంగా ప్రకాశించింది. సూర్య భగవానుడు ఆశ్చర్య ఆనందమగ్రుడై దత్తాత్రేయ స్వామిని దర్శించి భక్తితో సేవించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. అంతటి మహత్తరమైనటువంటి స్వామి సాన్నిధ్యం, ఆ తీర్థం అంత మహత్తరమైంది. ఇంకా దత్తస్వామి ఎన్ని మహిమలు చూస్తామో. అయితే ఇలాగా సహజంగా అందరూ మాట్లాడుకునేది, ఇలాంటి అజ్ఞానాన్ని ఎందుకు సృష్టి చెయ్యాలి, ఇలాంటి భావాలు ఎందుకు కలగాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అలాంటి భావాలు కలిగినాయనే పట్టుకుంటున్నారు. కానీ భానుమతి లాంటి మేధస్సు, మహర్షులటువంటి తపస్సు, దత్తాత్రేయుడు లాంటి గురువు, మా అనసూయ, సుమతి లాంటి పతివ్రతలు, అత్రి మహర్షి, జమదగ్ని మహర్షి లాంటి మహర్షిత్వము, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. మోహం ఉంటే ఎలా ఉంటుంది, అజ్ఞానం ఉంటే ఎలా ఉంటుంది, గాయత్రి మంత్రం కూడా స్ఫురణకి రాలేదు కదా. ఆ విషయాన్ని మనం ఎందుకు గమనించం? వాళ్ళందరూ వాళ్ళ ఉదాహరణలే చెప్పుకొని మనకి జ్ఞానోదయం చేస్తున్నారు. వాళ్ళు పవిత్ర మూర్తులు. అయితే మన అజ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు ఎలా అయిపోతామో వాళ్ళ మీదే వేసుకొని ఆ నెపం మనకి బోధ చేస్తున్నారు. ఇలా అనుకుంటే ఎంత నిస్వార్థ బోధ, ఎంత ఆత్మతత్వ విచారణ బోధ. ఇది మనకు అర్థం చేసుకుంటే మనం ఎలా సంస్కరించుకోవాలో, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలో మనకు తెలిసి వస్తుంది. దానికోసమే ఈ పురాణ గాథలన్నీ. అలాగే ఈ దత్తస్వామి మహత్యం, ప్రహ్లాదుడు అందరికీ తెలిసినటువంటి భక్త ప్రహ్లాదుడు ఆయనకి చూపించాడు. లోకంలో అనేక అవతారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రామావతారం అనుకోండి, రాముడు ఇలాగుంటాడు కోదండం పెట్టుకుని, పక్కన సీతమ్మ, కింద హనుమంతుడు, ఇలా చూస్తాం. ఏ నృసింహావతారమో అనుకోండి, నరసింహావతారం ఇలాగే ఉంటుంది అని అందరికీ తెలుసు. అట్లా మరి దత్తస్వామిని ఊహించడానికి వీల్లేదు. అలాంటి అనేక రూపాలతో దత్తస్వామి అమోఘంగా చూపిస్తూ ఉంటాడు. ఒక రూపమని నిశ్చయించి చెప్పేందుకు వీల్లేదు. అందుకే అనేక అవతారాలతో అనేక మందిని దర్శింపచేస్తూ, దర్శిస్తూ, అనేక మందిలాగా ఆయనే జన్మిస్తూ భగవంతుడు అవతారం ఎత్తి ఆ పనులన్నీ నడిపిస్తూ ఉంటాడు.
లోక స్వభావాన్ని బట్టి, కార్యభారపు విస్తృతిని బట్టి, పరిస్థితిని బట్టి కొన్ని కార్యాలు అసంపూర్ణంగా మిగిలిపోవలసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా నిదర్శనంగా దత్తాత్రేయ స్వామి చేసిన ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించినటువంటి కథ మనం చక్కగా శ్రద్ధగా విని తీరాల్సిందే. కొన్ని పాపాల నుంచి విముక్తి పడి ఇట్లాంటి జ్ఞానబోధన వింటే మనస్సు పవిత్రమవుతుంది. అలాంటి జ్ఞానాన్ని ప్రహ్లాదుడికి ఉపదేశిస్తాడు. అద్భుతమైనటువంటి జ్ఞానబోధ. నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపు సంహారం చేసిన తర్వాత ప్రహ్లాదుడు రాజయ్యాడు. ప్రజల్ని కన్న బిడ్డలుగా పరిపాలన చేశాడు. అలా చాలా కాలం గడిచింది. మహాచక్రవర్తిగా అనేక భోగాలు అనుభవించాడు. హృదయంలో హరి భక్తి తత్పరత అనుభవించాడు. ఆయనకు ఐహికంగా లోటు లేదు, హృదయంలో భక్తికి లోటు లేదు. అయినా సరే ఆ మహాభక్తుడి అంతరాంతరాల్లో ఏదో ఒక మూల ఒక అనిర్వచనీయమైన అసంతృప్తి అనేటటువంటి లోటు ఉంది. అది అలా 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 పెరిగి హృదయాన్ని ఊపేసింది. అసలు ఈ లోకం యొక్క మూలతత్వం ఏంటి? నన్ను నేను ఎలా తెలుసుకోవాలి? అసలు నా స్వరూపం ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు ఆ హృదయంలో ఊపేసింది. సందేహాలు దొరకలేదు. ఆలోచించాడు. సన్నిహితులైనటువంటి విద్వాంసుల్ని వెంటబెట్టుకొని లోకయాత్ర ప్రారంభించాడు. సహ్యాద్రికి వెళ్ళాడు. సహ్యాద్రికి వెళ్ళగానే అక్కడ దత్తాత్రేయ స్వామి కోసం వెదికాడు. కనిపించలేదు. అయితే కావేరీ తీరంలో అక్కడ తిరుగుతున్న సమయంలో ప్రహ్లాదుడికి కొంచెం దూరంలో ఇసుకలో పడి దొర్లుతున్నటువంటి ఒక ముని కనిపించాడు. దూరం నుంచి ఆ మూర్తి బాగా స్పష్టంగా కనిపించడం లేదు. కానీ భక్తి సుప్రసన్నమైన ఆ భక్తుడి పవిత్ర హృదయంలో అతడెవరూ సామాన్యుడు కాదు అని మాత్రం స్పష్టంగా లోపల గ్రహించాడు. వెంటనే వినయపూర్వకంగా సమీపించాడు. పరిశీలించి చూశాడు. అలా చాలా రోజులు ఆ మునిని పరిశీలించి చూస్తూ ఉన్నాడు. చూసిన కొద్దీ ఆశ్చర్యమైంది. అతడి అసలు తత్వం సమంగా అర్థం కాలేదు. ఇక సందేహించకుండా బురద కొట్టుకొని పోయి ఉన్న ఆ మునికి సాదరంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. వినయంగా ప్రశ్నించాడు. మునీంద్ర, మన్నించండి, నాకు సందేహం కలుగుతుంది. దయతో నా మాట విని నాకు సత్యాన్ని ఉపదేశించండి, నా సందేహాన్ని తీర్చండి అని అడిగాడు. చాలా విచిత్రంగా ఉంది మీ పద్ధతి. మీ శరీరం బంగారంలాగా తళతళలాడుతోంది. దీన్ని మీరు నిర్దయగా బురదలో బొర్లించేస్తున్నారు. పోనీ అదలా ఉంచండి. మిమ్మల్ని చూస్తే రవ్వంతైనా శ్రమ చేసి కానీ డబ్బు కూడబెట్టే ధోరణి మీకున్నట్టు లేదు. శ్రమించిన వాడికి ధనం వస్తుంది, ధనం కలవాడికి భోగం వస్తుంది. అది ఉంటే శరీరం నిగనిగలాడుతూ బలిసి ఉంటుంది. మరి మీరేమో సంపదకై రవ్వంతైనా ప్రయత్నించడం లేదు. అంతేకాకుండా ఉత్తమ మొద్దులాగా ఎప్పుడు నిద్రపోతూ ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయినా మీ శరీరం మిలమిలలాడటమే కాకుండా బాగా శక్తివంతంగా ఉంది. ఏంటి దీనికి కారణం? ఇంతేకాకుండా మీలో మరికొన్ని విశేషాలు కనిపిస్తున్నాయి. మీరెప్పుడైనా ఎవరితోనో ఒకరితో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినప్పుడు మీరు గొప్ప కవి అనిపిస్తోంది, వేదవిధుడు అని కూడా తెలుస్తోంది. మిగిలిన వేళల్లో ఉత్త మూర్ఖుళ్లాగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు కొందరు వచ్చి మిమ్మల్ని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు. కొద్దిమంది మాత్రం స్తుతిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. మీకేమో ఈ రెండూ పట్టట్లేదు. వారిని తిట్టడం లేదు, వీరిని ఆశీర్వదించడము లేదు. మీకు రాగద్వేషాలే లేవా అసలు? ఈ చర్య లోకానికి విరుద్ధంగా కనిపిస్తుందే. ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరా ఉత్తమంగా ఉన్నారే, నాకు మీ తత్వాన్ని ఉపదేశించండి స్వామి అని వినయంగా ప్రార్థన చేసి అడిగాడు. వెంటనే ఆ ముని కళ్ళు తెరిచి దయగా చూశాడు. ప్రహ్లాదా, నువ్వు సామాన్యుడివి కావు కదా. హృదయంలో కోటి సూర్య సన్నిపుడైన శ్రీహరిని భక్తి పాశాలతో బంధించుకున్నావు కదా. నీకు జ్ఞాననేత్రం ఉంది కదా. ఆధ్యాత్మిక దృష్టిని ధరించి ఉన్నావు కదా. మానవులకు ప్రవృత్తి ఫలం ఎలా ఉంటుందో నీకేమన్నా స్వయంగా తెలీదా? అయినా ప్రశ్నించావు కాబట్టి
నీవు పరమ భాగవతోత్తముడివి కాబట్టి చెప్తా, శ్రద్ధగా విను. ప్రహ్లాద, ఎన్ని కోట్ల జన్మల కథలు తిరుగుతున్నాయో చెప్పలేను నా స్మృతి పదంలో. ధర్మాధర్మ ప్రసక్తి లేని నానా కామ తృష్ణలకు బానిసై ఎన్నెన్ని విచిత్ర జన్మలో ఎత్తాను నేను. పశువులు, పక్షులు, కీటకాలు ఒకటి కాదయ్యా, ఎన్ని రకాల జన్మలో ఎత్తాను. ఈ చక్ర భ్రమణంలో ఒకసారి మానవ జన్మ లభించింది, తెలుసు కదా నీకు. ఈ మానవ జన్మ అటు స్వర్గానికి ఇటు నరకానికి రెండిటికి ద్వారమే. అలాంటి ఈ విచిత్ర భూలోకంలో పుట్టిన నాకు ఇక్కడ విషయాలన్నీ విచిత్రంగా, పరస్పర విరుద్ధంగా, నిస్సారంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నావు కాబట్టి నువ్వు బాగా గ్రహించగలుగుతావు. నీ లోపల ఒక లోటు ఉంది కదా, ఆ లోటుతోనే కదా నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతున్నావు. ఈ లోకంలో పాపం చేస్తే హీన జన్మ వస్తుంది, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సుఖం. ఈ లోకంలో మనుషులంతా దుఃఖం తొలగిపోవాలని, సుఖాలు రావాలని కోరుకొని అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. చిత్రమేంటో కానీ మానవులు ఎందుకోసమే కర్మాచరణ చేస్తున్నారో ఫలం దానికి అచ్చం తలకిందులుగా వస్తుంది. కారణం ఏదైనా కానీ ఇదిలా జరుగుతుందనేది మాత్రం సత్యం, అవునా కాదా? నీ అనుభవంలో ఉంది కదా. అవురా, ఇదేమి చిత్రమయ్యా, లోకస్థితి ఇంత తలకిందులుగా ఉంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించి చూశాను. చూసిన కొద్దీ ఒకటే కనిపించింది నా బుద్ధికి. చిచి, ఒక కర్మ వల్ల దుఃఖము, ఒక కర్మ వల్ల సుఖము అని కాదురా బాబు, అన్ని కర్మల వల్ల దుఃఖమే వస్తుంది. కాబట్టి ఈ కర్మలన్నీ నిష్ప్రయోజనాలే అని సమస్త కర్మలకి దూరంగా వచ్చేశాను. జాగ్రత్తగా విను ప్రహ్లాద, ఆనందమే ఆత్మ యొక్క నిజస్వరూపం. మన కల్పితాలైన భోగాలో ఆనంద భాసాలు అశాశ్వతాలు. కనిపిస్తాయి ఆనందంగా, కానీ అంత ఆభాస, అశాశ్వతం. ఈ భోగాల కోసం నేనెందుకు శ్రమపడాలి? కాబట్టి నేను ఏ ఉద్యమము, ఏ ఉద్యోగము చెయ్యను. ప్రారబ్ధం వల్ల వచ్చిన వాటిని మాత్రం అనుభవిస్తాను, అంతే అని నిర్ణయించుకున్నాను. లోకంలో జనమంతా చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటారు. అలా అనుకొని సుఖాలు రావడం కోసం, దుఃఖాలు పోవడం కోసం ఎప్పుడు చూసినా శ్రమ చేస్తూ కర్మలు చేస్తూ ఉంటారు. సరిగ్గా చూడగలిగితే సుఖస్వరూపమైన ఆ పరమ పురుషార్థం నీలోనే ఉంది. ఆ పరమ పురుషార్థంలోనే ఆనందం ఉంది. ఆనందం నువ్వేనయ్యా. ఈ సత్యాన్ని మరిచిపోయి జనులంతా సుఖం కోసం బయట వెతుకుతుంటారు. పక్కనే ఉందనుకో ఒక చెరువు, దాన్ని అశ్రద్ధగా వదిలేస్తే అది పాచి పట్టి నాచుతో వాసన వస్తుంది. అప్పుడు ఆ చెరువు మాటే మర్చిపోతాం. దాహమైందని నీళ్ల కోసం ఎండమావుల వెంట పరిగెత్తాడట వెనుకట్టుకొకడు. లోకం పద్ధతి అంతా ఇలా ఉంటుంది. కాకపోతే ఎంత చదివిన వాళ్ళు కూడా ఈ అసత్యమైన ద్వైతంలోనే పడి ఘోరమైనటువంటి సంసారంలో చిక్కి భ్రమపడుతున్నారు. అవునయ్యా, ఈ మోహం అనేది ఎంత నీచమైందో అంత దొడ్డది కూడా. దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమైనటువంటి ఆత్మకు సుఖాన్ని కోరి దేహేంద్రియాది సాధ్యమైన కర్మలను నిరంతరం చూస్తూ ఉంటారే, ఇదేం తెలివి? దేహము, మనస్సు, బుద్ధి ఆత్మకు అతీతమని అర్థం కాదా? ఆత్మే వీటన్నిటికీ ఆధారమనే తెలివి లేదా? ఒక పక్కన పైశాచికత్వంలాగా ప్రపంచ విషయాలు పిశాచల్లాగా పీడిస్తూ ఉంటే నానా అగచాట్లు పడి సంపాదించి అర్ధకామాలు వీణ్యమైన సుఖపెడతాయా? నువ్వు కూడా లోకాన్ని విస్తృతంగా చూసావు కదా, చాలా భోగాలు స్వయంగా అనుభవించావు కదా. ధనవంతులకు నిజంగా సుఖం ఉందా? ఆలోచించి చెప్పు. కష్టపడి సంపాదించిన ధనం ఖర్చు చేయబుద్ధి కాదు. ఖర్చు చెయ్యకుండా పోగు చేసిన కొద్దీ దేశంలో ప్రతివాడి కన్ను దాని మీదే. రాజులు, దొంగలు, యాచకులు, మిత్రులు, వంచకులు, ఇంకా పశువులు, పక్షులు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాల వేషాలు. ఎవడు ఏ వేషంతో ఏ మూల నుంచి నా సంపదని హరిస్తాడో అనే భయంతో ధనవంతుడికి నిద్రాహారాలు ఉండవు కదా, ఇంకా సుఖమే ఉంటుంది. ఇది కాక ధనం వల్ల ప్రాణభయం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ధనంతో పాటే
ప్రాణాశ కూడా చచ్చిపోతుంది. ఈ రెండు చేరి శోకము, మోహము, భయము, క్రోధము, రాగము, దైన్యము ఎన్నిటినో మనసులో కదలాడుతూ ఉంటాయి. కాబట్టి ఎటు చూసినా సంపదల మీద వెర్రిని వదిలిపెట్టడమే సర్వోత్తమం అని అర్థం చేసుకున్నాను. నాకు రావాల్సింది ఎలాగో వస్తుంది, నీ ప్రయత్నం లేకుండానే అనే విషయం నాకు అనుభవంలో తెలిసింది. ఇది అన్ని ప్రాణులకి అలాగే ఉంది ప్రహ్లాద. ఉదాహరణ చూడు, తేనెటీగలున్నాయి. వాటి శరీరం ఎంత? అణువంత. మరి వాటి ఆశ కొండంత. అవి అంతులేని శ్రమ చేసి మహాలోబులై తేనె కూడబెడతాయి. చివరికి ఆ శ్రమ ఫలితమంతా మానవులే పాలైపోతుంది. అవును కదా? ఇక కొండజిల ఉంది చూడు, దాని శరీరం నిజంగా చిన్న కొండంత ఉంటుంది. అయితే ఏమి, అది శరీర పోషణ కోసం వెంపర్లాడి అటు ఇటు తిరగదు. దొరికితే తింటుంది, దొరకనప్పుడు ఎదురు చూడదు. అలా నిశ్చింతగా ఉండి కూడా తన కొండంత శరీరాన్ని అది బాగానే పోషించుకుంటుంది కదా. నేను ఈ రెంటి ప్రవృత్తిని గురించి చాలా కాలం తీవ్రంగా ఆలోచించానయ్యా. చివరకు నాకు ఆ రెండే గురువులయ్యాయి. ఎలా ఉండకూడదో చెప్పింది జుంటీగా, ఎలా ఉండాలో చెప్పింది కొండ చిలువ. జుంటీగా వైరాగ్యాన్ని నేర్పిస్తే కొండ చిలువ సంతృప్తిని నేర్పించింది. అప్పటి నుంచి నేనెవ్వరిని అడగను, ఇస్తే వద్దనను, ఏదీ లభించలేదని బాధపడను. ఎవరైనా ఏదైనా ఇస్తే అది భోగమని భయపడి నిరాకరించను. దుఃఖాన్నే కాకుండా సుఖాన్ని లోపలికి చేరనీయను. ఒకప్పుడు స్వల్పంగా ఆహారం దొరుకుతుంది, మరొకప్పుడు వద్దన్న కొద్దీ ఆహారం దొరుకుతుంది. ఇలా ఉంటుంది. ప్రారబ్ధాలు ఇలాగే ఉంటాయి. ఒకప్పుడు దుమ్ములో పడి ఇప్పుడు దొర్లుతున్నాను చూసావు కదా. మరొకప్పుడు కిరీట కేయురాదులతో రాజసింహాసనంలో కూర్చొని కులికే సందర్భం కూడా వస్తుంది. ఇంతకీ ముఖ్య విషయం ఏంటంటే, అందుకు దుఃఖం కానీ ఇందుకు సుఖం కానీ నేను పొందను. లోకమంతా మాయా పరవశమై అస్వతంత్రంగా ఉంది. అందుకే లోకులు నన్నెంత అవమానించినా నేను వాళ్ళని నిందించను. పైగా వాళ్ళకి సుఖము మోక్షము కూడా కలగాలని ఆశిస్తాను. నేను సర్వసమదృష్టిని కలిగి ఉన్నాను. వేదాన్ని చిత్తవృత్తిలో కూడా తీసిపడేశాను. ఈ విధంగా నేను సర్వసమదృష్టిని కలిగి ఉండి భేదాన్ని చిత్తవృత్తిని మనస్సును వికారహేతువైన అహంకారంలో, అహంకారాన్ని మహత్తత్వం ద్వారా మాయను ఆత్మానుభూతిలో లయింపచేసి ఆత్మానందానుభవాన్ని కలిగి ఏకాకారంతో ఉండిపోయాను. ప్రహ్లాద, నువ్వు శ్రీహరికి ప్రియుడివి, అందువల్ల నాకు కూడా అత్యంత ప్రియతముడివి. కాబట్టే ఇంత రహస్యమైనటువంటి ఆత్మవృత్తాన్ని నీకు మర్మం లేకుండా వినిపించాను. జాగ్రత్తగా ఆకాళింపు చేసుకున్నావు కదా అన్నాడు. ఆ మునీంద్రుని మాటలు వినేసరికి ప్రహ్లాదుడు నిర్మల హృదయుడయ్యాడు. ప్రహ్లాద చక్రవర్తికి అంతర్జ్యోతి దర్శనమైంది. అతను నిమీలిత నేత్రుడయ్యాడు. ఆత్మానందలీనుడై కొంతసేపుండి మెల్లగా కనులు తెరిచేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి మధుర మందహాస వదనుడై సాక్షాత్కరించి ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆనందంతో దత్తస్వామిని పూజించి ఆత్మారాముడై జీవిత శేషాన్ని గడిపాడు. అలాగే మనమందరం కూడా దత్తుని అనుగ్రహంతో ఆశీర్వాదాని కోసం ఈ శ్రీ దత్త దర్శనం అనే దాని గురించి శ్రవణం చేద్దాం, శ్రద్ధగా మననం చేద్దాం, గురువు అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఇలాంటి దత్తుడి లీలలు అనేకమున్నాయి. దానిలో యదురాజ బోధనం అనేటటువంటి కథను మరలా తెలుసుకుందాం. దానికోసం ఎదురు చూద్దాం. జై గురుదత్త.